వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తా దామోదర్. హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు యాసంగి పంటకు నీటిని విడుదల చేయండి. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ. యాసంగి పంటను దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు ముందుగానే మన మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగిందని చూస్తున్నాము. ఏ లేఖలో ఏం రాశారో ఒకసారి చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా యాసంగి పంటకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలు: స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఉమ్మడి జిల్లాలో సాగు తాగు నీటికి నోచుకోలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణాలను చేపట్టారని లేఖలో పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా వరుసగా గత 6 సంవత్సరాలుగా జిల్లాలోని రైతాంగానికి గోదావరి జలాలు అందించినట్లు గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన 4 ప్రాజెక్టుల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగామ, సిరిసిల్లకు సాగు త్రాగు నీరు అందించామని చెప్పారు. అయితే హరీష్ రావు గారు ముందు చూపుతోటే యాసంగి పంటలకు నీరు విడుదల చేయాలని మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. దీంట్లో అన్ని జిల్లాలను చూసుకున్నట్టయితే మా జనగామ నియోజకవర్గంలో గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన కవులు ఒక పాట రాసిరు. మన పొలాలు బీడు పడిపోయినాయి, మనకు నీళ్లు వస్తలేవు, ఆంధ్రలో మొత్తం మన నీటిని దోసుకుపోయితుర్రని ఏం రాజిరంటే, తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలుక ఎడారి, ఓ రైతు నీ బతుకు అమాస అని ఒక పాట రాసిరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకు రాసిన పాట ఇది. ఇప్పుడు మా జనగామ నియోజకవర్గానికి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా అదే పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు గతంలో జనగామ నియోజకవర్గానికి ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఉండే, అప్పుడు తపస్పల్లిలో నీటి నింపుకొని ఇదే హరీష్ రావు గారు సిద్దిపేటకు, గజ్వేలికి, దుబ్బాకకు తరలించకపోయారు. అక్కడ మా జనగామ నియోజకవర్గ మండలాలైన చేర్యాల, కుమ్రవెల్లి, మద్దూరు, దూర్మిట, బచ్చనపేట, నర్మేట, తరిగప్ల ఇక్కడ ఈ మండలాలకు నీళ్లు రాలే. మా తలాపురనేమో గోదావరి ఉన్నట్టు తపస్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది. మా నియోజకవర్గంలో ఉన్న నీళ్లు మొత్తం సిద్దిపేటకు, గజ్వేల్కి తరలించకపోయారు. అట్లా యాసంగి పంటలు ఎండిపోయినాయి. సేమ్ తెలంగాణ ఏర్పడక ముందుకు ఎట్లయితుందో యాసంగి పంటలలో మా ప్రాంతం కూడా అట్లే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా సేమ్ అదే నడుస్తున్నది. మా జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారు, కాంగ్రెస్ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మాకు రైతులు చెప్పింది ఏమిటంటే, గతంలో పోయిన సంవత్సరము అటుపోయిన సంవత్సరము యాసంగి పంటలు ఎండిపోతున్నాయి, చెరువులలో నీళ్లు లేవు, తపస్పల్లిలో నీళ్లున్నాయి, మన ప్రాంతానికి రావాలి సార్ అని ఎమ్మెల్యే గారిని అడిగితే, నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేనే కానీ నామమాత్రంగానే ఉన్నా, నేను తప్పకుండా తీసుకొస్తా అని మాట దాటేసిండు. అదే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దగ్గరికి రైతులు వెళ్ళి అడిగితే, నేను ఎమ్మెల్యేను కాదు, నేనేం చేయలేను, మీరు నాకు ఓట్లు వేయలేదు, మీ ఎమ్మెల్యే దగ్గర పోయి అడగండి అని చెప్పినట రైతులతోటి. అంటే ఎమ్మెల్యే ఉన్న అతనేమో ఆ విధంగా చెప్తాడు, ఇన్ఛార్జిగా ఉన్న అతనేమో ఈ విధంగా చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో 2 సంవత్సరాలు యాసంగి పంటలలో రైతులు పొలాలు ఎండిపోయి తీవ్ర నష్టానికి గురయ్యారు. జనగామ ప్రజల ఆవేదన ఏమిటంటే, మీకు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి ఏమైనా సొంత వ్యక్తిగత కక్షలేమైనా ఉంటే, పార్టీపరమైన కక్షలేమైనా ఉంటే మీరు చూసుకోండి తప్ప మీ కక్షల వలన మన జనగామ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దని వాళ్ళు కోరుకుంటారు. గతంలాగే చేన్లు ఎండిపోయినట్టయితే నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డా కానీ మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తే ఆలోచనలో జనగామ ప్రజలు ఉన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడలేదని పెద్దలు గతంలోనే చెప్పారు.
ఇప్పుడు కూడా మా జనగామ ప్రజలు అదే విధంగా వాళ్ళ బ్రతుకులు తయారైనాయి. వర్షాకాలం పంట పండుతుంది, యాసంగి పంట పండతలేదు. దయచేసి మీరు మీ వ్యక్తిగత కక్షలను పక్కకు పెట్టి ఇద్దరు ప్రజల మీద దృష్టి పెట్టి రైతుల మీద దృష్టి పెట్టి ముందుగానే ఇప్పుడు నాట్లు అయిపోయినాయి కాబట్టి చెరువులలో కుంటలలో నీళ్లు నింపి ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సింది కదా జనగామ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటాను. లేదు పాత వైఖరిగానే అలే వెళ్ళినట్టయితే జనగామ ప్రాంతం మీద అభివృద్ధి కోసం ఎవరైతే ముందు పడతారో అలాంటి కొత్త వ్యక్తిని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయని జనగామ ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు, అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేర్యాల ప్రజలు జనగామ ప్రజలు మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ గురించి కూడా మీది ఏదో నామమాత్రంగా అసెంబ్లీలో మీరు చెప్పడం జరిగింది. గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కనీసం ఎవరికి తెలియదు ఇక్కడి ప్రాంత ప్రజలకు. అప్పుడు రెవెన్యూ డివిజన్ గురించి కూడా మీరు ఎప్పుడు పట్టించుకోలేదు, అది మీ నోటి నుంచి ఆ మాట ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, కనీసం ఇప్పుడైనా తక్షణమే రెవెన్యూ డివిజన్ గురించి మీరు మంత్రి గారిని సీఎం గారిని కలిసి రెవెన్యూ డివిజన్ మా చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని దానికోసం మీరు కొట్లాడాలని చేర్యాల ప్రజలు కోరుకుంటారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మీరు కూడా ఈ ప్రాంత బిడ్డనే, మీరు ఇక్కడ రైతు బిడ్డనే, రైతు కుటుంబంలో పుట్టిరు కాబట్టి మీరు చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసి మీరేందో చూపించండి. ఈ ప్రాంత ప్రజలకు మీరిద్దరు కలిసి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడి ప్రజలకు ఎంతో సహాయం చేసిన వారైతారు. రేపు గతంలో మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే దీని మీదనే మీరు పట్టించుకోకుండా మీ వ్యక్తిగత కక్షలతోటి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోతే ఇక్కడి ప్రాంత ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని